వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ ఒకటి మనం డిస్కస్ చేయబోతున్నాం. సింగరేణిలో అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీంట్లో మనకు ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఇతరులకు కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ వీడియో చివరిదాకా చూడండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నా అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే తప్పకుండా అందుతుంటాయి. సో ఒకసారి మనం చూస్తే సింగరేణి కోల్ మైన్స్ ఏదైతే ఉందో దాంట్లో మనకు అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మరి ఈ అప్రెంటిస్‌షిప్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీనికి ఎవరు ఎలిజిబుల్ అవి కూడా మనం ఒకసారి చూద్దాం. సింగరేణిలో మనకి ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, అదేవిధంగా డిప్లొమా పూర్తయిన వారు అప్రెంటిస్‌షిప్ చేయడానికి యాజమాన్యం ఇటీవల నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ వెబ్సైట్ కూడా ఓపెన్ అయిందండి, మీరు అప్లై చేసుకోవచ్చు. కంపెనీ వ్యాప్తంగా మనకి 300 మంది సంస్థ ఉద్యోగులతో పాటు ఇతరులకు కూడా అవకాశం కల్పించింది. 300 కంపెనీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది. వాళ్ళతో పాటు ఇతరులకు కూడా ఛాన్స్ అయితే వేరే వాళ్ళు కూడా ఈ అప్రెంటిస్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. 2023, 24 నుంచి 2025, 26 మధ్య కాలంలో కోర్సులు పూర్తి చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ చూడండి, 2023-24 నుంచి 25-26 మధ్య కాలంలో ఎవరైతే కోర్సెస్ కంప్లీట్ చేసిండ్రో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనకి ఇంజనీరింగ్ విభాగంలో వచ్చేసి 150 మందికి అవకాశం ఉంది. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 100 మందికి అవకాశం ఉంది. అదేవిధంగా డిప్లొమా పూర్తి చేసిన 50 మందికి అప్రెంటిస్‌షిప్ చేయడానికి అవకాశం అనేది కల్పించిండ్రు. మొత్తం మనకి ఈ 300లో మీరు కంపెనీ వ్యాప్తంగా 300 మంది సంస్థ ఉద్యోగులతో పాటు ఇతరులకు కూడా అవకాశం కల్పించిందని ఇక్కడ మనం పేర్కొనడం అయితే జరిగింది. వీటిలో ఈ 300లో మళ్ళీ మైనింగ్ ఇంజనీరింగ్ వచ్చేసి 40 ఉన్నాయి, త్రిబుల్ ఈ వచ్చేసి 35, ఈసీఈ వచ్చేసి మనకి 10 ఉన్నాయి, ఈఎస్ఈ వచ్చేసి 10 ఉన్నాయి, ఐటీ వచ్చేసి 5 ఉన్నాయి, మెకానికల్ 35 ఉన్నాయి, సివిల్ 15 ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ విభాగం చూస్తే బీఏ కంప్లీట్ చేసిన వాళ్ళకి 25, బీఎస్సీ వాళ్ళకు 30 ఉన్నాయి, బీకామ్ వాళ్ళకి 25 ఉన్నాయి, బీబీఏ వాళ్ళకి 5 ఉన్నాయి, బీసీఏ వాళ్ళకి 5 ఉన్నాయి, బీ ఫార్మసీ 6 ఉన్నాయి, డిప్లొమా మైనింగ్ వచ్చేసి మనకి 20 ఉన్నాయి, త్రిబుల్ ఈ 10 ఉన్నాయి, మెకానికల్ 10, సివిల్ 10 మందికి కేటాయించారు. ఇది మనకంటే జనరల్ డిగ్రీ వాళ్ళకు కూడా ఇందులో అవకాశం ఉంది. బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక వృత్తి శిక్షణ సమయంలో అయితే ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అభ్యర్థులకు నెలకు 12,300 స్టైఫండ్ ఇస్తారు. డిప్లొమా వారికి నెలకి 10,900 ఉపకార వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి మీకు అప్లై చేసుకోవడం మాత్రం ఇక్కడ డేట్ ఇచ్చిండు, 16వ తేదీలోగా అర్హత కలిగిన అభ్యర్థులు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే www.education.gov.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత సింగరేణి అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ఉంది మనకి, www.scclmines.com ఇది పోర్టల్ ఉంది. సో దీంట్లోకి వెళ్తే మీకు డైరెక్ట్ అప్రెంటిస్‌షిప్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అనంతరం వీటితో పాటు అవసరమైన మళ్ళీ సర్టిఫికేట్స్ అన్ని జత చేసి ఈ నెల 16 సాయంత్రం 5 గంటల లోపు మీరు ఏరియాల్లోని గనుల వృత్తి శిక్షణ కేంద్రాల్లో ఈ హార్డ్ కాపీ ఇవ్వమని చెప్తున్నారు. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకొని తర్వాత దాంతోపాటు హార్డ్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి ఈ నెల 16th లోపు సాయంత్రం 5 గంటల లోపు ఆయా ఏరియాల్లోని గనుల వృత్తి శిక్షణ కేంద్రాలు ఉంటాయి, వాటిలో ఈ అప్లికేషన్ ఇవ్వమని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ మనకు ఎం శ్రీనివాస్ ఇప్పుడు శ్రీరాంపూర్ ఏరియా జిఎం గారు ఇచ్చేది ఏంటంటే సింగరేణి యాజమాన్యం కల్పిస్తున్నటువంటి అప్రెంటిస్‌షిప్‌కు అర్హత కలిగిన సంస్థ ఉద్యోగులు ఇతరులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంతర్గత ఉద్యోగులు వృత్తిపరంగా నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి వీలుంది. సంస్థలో సంబంధిత ఉద్యోగాల భర్తీకి పరీక్ష రాయడానికి అర్హత పొందుతారు. సో ఇది మనకి ఒక నోటిఫికేషన్ సింగరేణి అప్రెంటిస్‌షిప్ పేరు మీద మనకు ఈనాడులో ప్రచురితం కావడం జరిగింది. మరి నిరుద్యోగులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే మన ఛానల్లో మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అప్రెంటిస్‌షిప్‌కి తప్పకుండా అప్లై చేసుకొని మరి ఇది కనుక కంప్లీట్ చేసుకుంటే డెఫినెట్గా కొన్ని అవకాశాలు అయితే మీకు కొంత ఎక్స్పీరియన్స్ రావడంతో పాటు మీరు ఆ ఫీల్డ్లో మరింతగా రాణించడానికి అవకాశం అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.